కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ శక్తిపీఠమును నిర్మించిన యోగిని శ్రీ రమ్యానంద భారతి మాత గారిచే శక్తిపీఠాన్ని తిరుపతిలో రాయల చెరువు పక్కన గల ఈ ప్రదేశంలో నిర్మించడం గల కారణాలు మరియు ప్రత్యేకతలు మాతగారి మాటల్లోనే తెలుసుకుందాం. తప్పకుండా. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలతో స్వామివారు ఇక్కడ శ్రీ శక్తిపీఠాన్ని స్థాపన చేయటం అనేటువంటిది జరిగింది. దీనికి రెండు నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి అలౌకికమైనటువంటి దేవతకు సంబంధించినటువంటి నేపథ్యం, రెండవది ధర్మ వ్యవస్థాపనకు లౌకికంగా ఏర్పడినటువంటి నేపథ్యం. ప్రధానంగా ఏమిటి అంటే, నా ఉపాసన దేవత అయినటువంటి కాళీదేవి ఆమె కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులు చెప్పి అటువంటి ఒక స్థలంలో ఒక మహాదేవాలయాన్ని ఆమె కోసం నిర్మించమని అడగటం జరిగింది. ఆమె చూపించినటువంటి గుర్తులతో రకరకాల చోట్ల అనేక చోట్ల ఆ దేవాలయ నిర్మాణానికి అనేక స్థలాలు చూడటం అనేటువంటిది జరిగింది. అనుకోని పరిస్థితుల్లో వేరే కారణం చేత ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు ఈ దేవాలయం ఎక్కడైతే ఉన్నదో ఈ స్థలానికి రావటం జరిగింది. వచ్చినప్పుడు ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లుగా స్వామివారు చెప్పారు. వారి మాటలో చెప్తున్నట్లయితే ఒక్కసారిగా కళ్ళు మూసుకోగానే మెరుపు మెరిసినట్లుగా అమ్మవారు కనిపించి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పిందిట కాళీదేవి. ఎప్పుడైతే అమ్మ ఆ మాట చెప్పిందో ఇది సాక్షాత్ అమ్మ నిర్ణయం కనుక ఇక్కడే ఒక దేవాలయ నిర్మాణం చేయాలి, అమ్మని ఇక్కడ అవతరించేటట్లుగా చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఒక పీఠ స్థాపన చేసేటువంటి ఆలోచన ప్రారంభమైంది. ఎక్కడైతే మహాదేవత వస్తుందో ఆ దేవతకు పరివారంగా ఉండటం కోసం వివిధమైనటువంటి దేవతలు కూడా తమ కళ్ళతో ఈ మహాదేవి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రాయల చెరువు గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ ఒకళ్ళ ఒంటి మీదకి వచ్చి, ఇదిగో నేను ఇంకా కొత్తగా నిర్మితమైనటువంటి మహాదేవాలయంలోకి నేను వచ్చి అక్కడ ఉంటాను, నన్ను పూజించడానికి మీరు అక్కడికి రండి అని చెప్పింది. అంటే దేవతల సంకల్పంతో, సిద్ధగురువుల అనుగ్రహంతో సిద్ధుల కొండ కూడా మనకి ఇక్కడ ఉన్నది. వాళ్ళ సంకల్పంతో ఇక్కడ దేవాలయ నిర్మాణం అనేది స్థాపన అనేటువంటిది ఏర్పాటైంది. అట్లాగే ఏ పీఠం నిర్మితమైనా సరే దేవతా సామ్రాజ్య విస్తరణ కోసం, ధర్మ వ్యవస్థను మరింతగా విస్తరింపజేయటం కోసమే ఆ పీఠం యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రధానంగా మిగిలినటువంటి కార్యక్రమాలు అంటే ధర్మస్థాపన, వేద రక్షణ, అలాగే మన ప్రజలలో ఉన్నటువంటి భక్తి భావాలను పెంపొందించడంతో పాటుగా ప్రధానమైనటువంటి ఒక సూత్రంతో ఈ పీఠం నిర్మితమైంది. ఏమిటి అది అంటే, నారీ ఏవ నారాయణి, స్త్రీయే దైవం, స్త్రీయే దేవతా స్వరూపిణి అనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రంతో ఈ పీఠం నిర్మితమైంది. ఈ పీఠ కార్యాచరణ మొత్తం కూడా ఆ సూత్రం మీదే నడుస్తూ ఉన్నది. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ధర్మ చైతన్య స్వరూపంలో వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహించటం అనేటువంటిది జరుగుతున్నది. ఈ రకంగా లౌకిక అలౌకిక నేపథ్యాలతో ఇక్కడ స్వామివారైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర సన్నిధిలో ఈ పీఠం ఏర్పాటయటం అనేటువంటిది జరిగింది. ఎక్కడైతే దేవాలయంలోకి దేవత అవతరిస్తుందో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దేవతను సంతృప్తి పరిచేటట్లుగా, వచ్చి కోరుకునేటువంటి భక్తుల కోరికలు తీర్చేటట్లుగా దేవతకు పూజలు, నిత్య సేవలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కొంత ప్రత్యేకమైనటువంటి స్వరూపంతో దేవతలు ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. మరకత శక్తికాళీ స్వరూపంతో కాళీదేవి ఇక్కడ ఆవిర్భవించింది. స్వామి వెంకటేశ్వరుడు నారాయణుడైతే ఆయన పద్మనాభ సహోదరి అయినటువంటి అమ్మవారు నారాయణిగా, శక్తికాళిగా ఇక్కడ దర్శనమిస్తున్నది. అమ్మవారికి ఉదయం నుండి కూడాను రాత్రి వరకు నిత్య సేవలు, సుప్రభాత సేవ నుండి కూడాను బాలభోగం, అనంతరం నిత్య అర్చనలు, యజ్ఞాలు, యాగాదులు, అట్లాగే అభిషేకములతోటి. ప్రధానంగా ఏంటంటే, స్త్రీ దేవతలు దేని చూసి సంతోషపడతారు అంటే, ఎత్ర నార్యస్థ పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పినట్లుగా స్త్రీలకు ఇక్కడ నిరంతరం సువాసిని పూజలు, స్త్రీల పూజలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే తొలి శ్వేత వారాహి పాతాళంలో మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మన తిరుమల ప్రాంతం అంతా కూడా వరాహస్వామి క్షేత్రంగా మనం చెప్పుకుంటాం. ఆ వరాహస్వామి స్త్రీ శక్తి అయినటువంటి వారాహిదేవి ఇక్కడ పాతాళంలో దర్శనమిస్తున్నది. అట్లాగే మరొక ప్రత్యేకమైనటువంటి అధర్వణ ప్రత్యంగిరాదేవి కూడా మనకి వారాహిదేవి పక్కన కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, మనం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకునేటప్పుడు కుబేర స్వామికి అప్పు తీర్చడం కోసం ఆయన వడ్డీ కాసుల వాడుగా ఇక్కడ ఉన్నాడు. కుబేరుడు వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి అప్పును తిరిగి తీసుకుంటూ ఉంటాడు అని మన పురాణం చెప్తున్నది.
ఆ కుబేరుడు వచ్చి తీసుకొని వెళ్ళటం మాత్రమే కాకుండా ఇక్కడ కొలువై ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఆ సిరి సంపదలను పంచాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఉద్దేశంతో స్వర్ణ కుబేర స్వామి దేవాలయం కూడా ఇక్కడ నిర్మితమైంది. ఈ దేవతలకి మంత్రశాస్త్రంలో ఆ దేవతలకు సంబంధించినటువంటి పూజా విధానాల్లో చెప్పబడినట్లుగా ప్రత్యేక సమయంలో అంటే కుబేరుడికి శుక్రవారం ఉదయం రాహుకాలంలో ప్రత్యేకమైనటువంటి పూజ, ప్రత్యేకమైన నైవేద్యంతో జరుగుతుంది. అట్లాగే వారాహిదేవికి, ప్రత్యంగిరాదేవికి మంగళవారం రాహుకాలంలో హోమం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి, పౌర్ణమికి, అష్టమికి ఇట్లా వివిధమైనటువంటి రోజులలో వివిధమైనటువంటి ప్రత్యేక సేవల ద్వారా ఇక్కడ దేవతలు సంతృప్తి చెంది వస్తున్నటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీ శక్తిపీఠం యొక్క వివరాలను తెలిపిన శ్రీ రమ్యానంద భారతి మాత గారికి మా కృతజ్ఞతలు. Like, comment, and subscribe.